ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఆఫీసును క్లోజ్ చేసి బంజారా హిల్స్ లోని తన ఇంటి సమీపంలోనే కొత్త ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న కవిత సొంత అజెండాతోనే ముందుకు వెళ్లేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఆఫీసు ప్రారంభం తర్వాత మొదటి కార్యాచరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులపై జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపునివ్వనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యాలయంలో పూజ చేయనున్నారు. నూతన జాగృతి కార్యాలయానికి ఈరోజు పూజ చేసి ఇక్కడ నుండి కార్యక్రమాలను భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు కూడా ఆమె సిద్దమవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇదే నూతన జాగృతి కార్యాలయం కోసం చేస్తూ ఏదైతే ఉందో ఆ కార్యాలయం ఇదే. ఈ కార్యాలయంలో ఏర్పాట్లు చురుకుగా ఉంటుంది. మరి కాసేపట్లో కేవలం ఇంకొక 30 నిమిషాల్లో పూజ చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇది ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి కార్యాలయం జాగృతి కార్యాలయం. దీని పక్కనే ఆనుకొని ఎమ్మెల్సీ కవిత ఇల్లు కూడా ఉంటుంది. మనం కవిత ఇల్లును కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఆమె ఇక్కడనే రెసిడెన్షియల్ లో ఉంటున్నటువంటి ఇల్లు చూపించవచ్చు. ఆ ఇల్లు పక్కనే కార్యాలయం ఓపెన్ చేసుకుని ఎక్కువ రెగ్యులర్ గా యాక్టివిటీస్ జాగృతిని యాక్టివేట్ చేయడం, రెగ్యులర్ గా నాయకులతోటి కలిసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, వాళ్ళతోటి సమీక్షలు చేసుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చూసుకోవచ్చు. ఇది మనం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఉంటున్నటువంటి ఇల్లు. దాని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ పక్క బిల్డింగ్ చూస్తున్నట్లయితే ఇది జాగృతి నూతన కార్యాలయం. కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడనే ఎమ్మెల్సీ కవిత సతీ సమేతంగా వచ్చి ఇక్కడ పూజలు చేయనున్నారు. జాగృతి నూతన కార్యాలయాన్ని ఓపెన్ చేయనున్నారు. మనం చూడవచ్చు ఎమ్మెల్సీ కవిత చూసుకున్నట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ లో ఒక ధిక్కర సరణ్ అయితే వినిపిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇటీవల కేసీఆర్ కి ఒక లేఖను రాయడం ద్వారా ఆమె ధిక్కర స్వరాన్ని అయితే వినిపించడం జరిగింది. ఆ లేఖ బయటికి రావడంతో ఇటు బీఆర్ఎస్ లో అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో హీట్ ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాజకీయాలను కూడా ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసినటువంటి లేఖ చుట్టే తిరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదే లేఖ పైన ఇటు కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు, బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు, బీజేపీ నేతలు కూడా దానిపైన స్పందిస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. అయితే ఇదంతా ఒక పక్క జరుగుతున్నటువంటి టైంలోనే కవిత చిట్చాట్ చేయడం జరిగింది. చిట్చాట్ చేసి బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి అనేక అంశాలను ఆమె లేవనెత్తినటువంటి సందర్భం కనబడుతుంది. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకుల తీరును ఆమె ఎండగట్టినటువంటి విషయం కనబడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పైన బీఆర్ఎస్ నేతలు కేవలం ట్వీట్ చేసిన తర్వాత ట్విట్టర్ లో పోస్టులు చేయడం అంతవరకే మాత్రమే సరిపోయింది. ఇప్పటివరకు దానిపైన ఎలాంటి ఉద్యమ కార్యాచరణ తీసుకోలేదంటూ ఆమె కొంచెం ఆ బీఆర్ఎస్ నేతలను నిలదీసినటువంటి పరిస్థితి. ప్రెస్ మీట్లు పెట్టి ట్వీట్లు చేసినంత మాత్రాన సరిపోదు, ఇది కేసీఆర్ కు మరింత వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం అయితే ఉంది అంటూ ఆమె బీఆర్ఎస్ నేతలనే క్వశ్చన్ చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జిల్లాలు కూడా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. వరుసగా కూడా జాగృతి కమిటీలను అనౌన్స్ చేస్తుంది, జాగృతికి ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వస్తుంది. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తూనే మరొక వైపు జాగృతిని స్ట్రెంథెన్ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే ఆమె ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. అయితే అజయ్, అంటే కవిత అడుగులు చూస్తుంటే తాను ఇండివిజువల్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసుకునే దిశగానే కనిపిస్తోంది కదా, ఏమంటున్నారు? దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఖచ్చితంగా కవిత అడుగులు చూస్తుంటే మాత్రం ధిక్కార సరాన్ని వినిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఆమె ప్రస్తుతానికి నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ కు మద్దతుగా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తున్నప్పటికీ కూడా అవి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదు, ఎందుకు ధర్నాలు చేయలేదంటూ కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ 4వ తేదీన కేసీఆర్ కు మద్దతుగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు వ్యతిరేకంగా ఆమె ధర్నా చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. రైట్ అజయ్.